హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు ఎవరిని తీసుకొచ్చాము అంటే హీఈస్ మన అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి, మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, రామ్ చరణ్ గారికి ట్యూటర్గా వర్క్ చేసిన కూర్మారావు గారు. అబౌట్ పెద్ది గురించి, ఈజ్ నాట్ జస్ట్ అ ట్యూటర్, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఒక క్రూషియల్ రోల్ కూడా ఆయన ప్లే చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. పెద్ది సినిమా వైభవం, పెద్ది సినిమా ఫెస్టివల్ అయితే ఆల్రెడీ మొదలైపోయింది. జూన్ 3వ తారీఖున ప్రీమియర్స్, జూన్ 4వ తారీఖున సినిమా అయితే మన ముందుకు రానుంది. అండ్ ప్రమోషన్స్ కూడా బీభత్సంగా జరుగుతున్నాయి. సో కూర్మారావు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో హాయ్ సార్. సో పెద్ది గురించి మాట్లాడుతుంటేనే సీరియస్ గా ఒక హై కనిపిస్తుంది. అండ్ అసలు అన్బీటబుల్, అసలు లిటరల్లీ సినిమా అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు, భారీ ఎక్స్పెక్టేషన్స్, మరో రంగస్థలం ఈ సినిమా అన్న హైప్ అయితే వచ్చేసింది ఈ సినిమాకి. సో సినిమా ఇంకా కొన్ని రోజులే ఉంది సినిమా మా ముందుకి రావడానికి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ దట్ పెద్ది. సో రామ్ చరణ్ గారికి ట్యూటర్గా వర్క్ చేశారు. వాట్ డూ వాంట్ టు సే సార్? చాలా హ్యాపీగా ఉందండి ఈ అవకాశం నాకు వచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు బుచ్చిబాబు గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ యాక్చువల్లీ మాది విజయనగరం జిల్లా, ఓకే, సాలూరు దగ్గర శివరాంపురం గ్రామం సార్. ఓకే, అక్కడ మా మెయిన్ మా రూరల్ బ్యాక్డ్రాప్లో ఆయన స్టోరీ రాసుకోవడం, మా ఏరియాని సెలెక్ట్ చేసుకోవడం విజయనగరం దగ్గర. అయితే అక్కడికి వచ్చి స్లాంగ్ కోసం అని చెప్పేసి ఆడిషన్ చేయడం, అలా ఈయన దగ్గరికి రాగలిగాం. చాలా సంతోషంగా ఉంది ఈ మూవీకి వర్క్ చేసినందుకు. అండ్ రామ్ చరణ్ గారికి ట్యూటర్గా వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? అంటే ఆయన అవలీలగా మాట్లాడగలుగుతారు అండ్ ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తెలియకపోతే కరెక్షన్స్ కూడా కంపల్సరీగా టీంని అడుగుతారని మాకు తెలుసు. సో మీరు ఎటువంటి మూమెంట్స్ ఆయనతో ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా మంచి మూమెంట్సే గడిపాం సార్. చాలా అసలు మర్చిపోలేనివి లైఫ్లో, అసలు గుర్తుండిపోయే, చాలా హ్యాపీగా ఉంది ఆయనతో వర్క్ చేయడం. కాకపోతే స్టార్టింగ్లో టెన్షన్ ఉండేదండి. అంటే వెళ్ళే ముందు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం, ఒకటి హీరోకి. ఎందుకంటే అంటే మనం చెప్పవలసిన వ్యక్తి ఒక పెద్ద స్టార్, గ్లోబల్ స్టార్. ఆయనకి వెళ్ళి మనం అంటే అది చెప్పాలి అనేసి అంటే ఎంతవరకు మనకు అది కుదురుతుందా? అంటే ఒకటి మనకన్నా మన లెవెల్ వ్యక్తికి ఎవరికైనా చెప్పాలంటే మనం ఓకే ఫ్రీ స్టైల్గా మొత్తం అంతా బాగానే ఉంటుంది, కానీ అంత పెద్ద యాక్టరు ఆయనతో ఎంత అనేసి అంటే. కాకపోతే వెళ్ళిన వెంటనే ఆయన రిసీవ్ చేసుకునే విధానం, ఆయన చాలా సింపుల్గా ఉంటారండి, చాలా సరదాగా ఉంటారు. వెళ్ళగానే పక్కన కూర్చోబెట్టుకొని హాయ్ బాగున్నారు అది ఇది అని చెప్పేసి చాలా ఫ్రీడంగా మాట్లాడేసరికి ఆ టెన్షన్ మొత్తం పోయిందండి. ఆ తర్వాత స్లాంగ్, ప్రతి డైలాగు స్లాంగ్లో చెప్పిన వెంటనే ఆయన అనమాట దాన్ని రిసీవ్ చేసుకోవడం కొంచెం సరదాగా ఉండేది. చెప్పగానే ఆ యాసలో చెప్పేసరికి అనమాట కొంచెం దాన్ని కూడా ఫన్గా ఉండేది, ఎంజాయ్ చేసేవారు, కానీ చాలా త్వరగా క్యాచ్ చేసేవారు. నెక్స్ట్ ఆయన చెప్తుంటే అదొక అందం వచ్చేది, ఒక బ్యూటీ వచ్చేది ఆయన వాయిస్లో ఆ స్లాంగ్ రావడం చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆ డైలాగ్స్ చెప్పింది మళ్ళీ మీకే చెప్తున్నప్పుడు కానీ, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కానీ మీకే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను నేర్పించాను కదా, ఒక స్టార్ కి నేర్పిస్తే ఆయన నేను చెప్పిందే చెప్తున్నారు అనే పాయింట్ ఒకటి ఉంటుంది. చాలా చాలా ప్రౌడ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు చూసుంటారు గ్లిమ్స్ 6 అటు స్టార్టింగ్లో రిలీజ్ చేసేటప్పుడు ఒక డైలాగ్, ఓటే పని చేయనాకి ఓకే నాకు బతికినాకి, అంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసియాల, పుడతామా ఏటి మళ్ళీ చెప్పి ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ వచ్చిన రెస్పాన్స్కి దానికి డైరెక్టర్ గారు అనమాట చాలా హ్యాపీగా పిలిచి మరి బుచ్చిబాబు గారు పిలిచి చాలా బాగుంది స్లాంగ్ గురించి అనమాట, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా స్లాంగ్ బాగుంది, ఎక్కడిది ఏంటి అనేసి అనమాట అడగడం, దానికి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అనమాట, చాలా బాగా చెప్పారు అని అనమాట ఆయన చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. పక్కన అదే టైంలో రామలక్ష్మణ మాస్టర్ దగ్గరే ఉన్నారు. ఓకే, వాళ్ళకి మళ్ళీ పరిచయం, సరే ఈయనే స్లాంగ్ చెప్తున్నారు, ఈయన ఆర్మీ రిటైర్డ్ అండి, సోల్జర్ అయినా అని చెప్పేసి వాళ్ళతో పరిచయం చేయడం, ఇదంతా చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఉంటుందండి. ఒకటి
మనం వర్క్ చేయడం వేరు, ఆ వర్క్ చాలా బాగుందని అటు నుంచి మళ్ళా ఒక reception. వస్తుంది చూడండి, అది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచే ట్యూటర్ గానే ఇది వచ్చిందా ఆఫర్ మీకు, లేకపోతే ఫస్ట్ ఆర్టిస్ట్ గా వెళ్ళారా? లేదు. ఏంటి పెద్దికి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? పెద్దగా యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అంటే స్లాంగ్ కోసం అని చెప్పేసి ఆడిషన్స్ చేశారు సార్ మా ఓకే. ఊరు సైడు, మా విలేజ్ దగ్గరకు వచ్చి చేస్తే దాంట్లో మా ఊరు అబ్బాయిలు 2 సెలెక్ట్ అయ్యారు. అందులో మా వైఫ్ వాళ్ళ బ్రదరు, మా బావమరిది ఒకరు, ఆయన గల్ఫ్లో కువైట్లో ఉంటాడు, జాబ్ చేస్తున్నాడు. ఆ జాబ్ మానేసి ఇక్కడ ఇలా సెటిల్ అవ్వడం, అంటే ఇక్కడికి వచ్చేదంతా ఇంట్లో ఇష్టం లేక మళ్ళీ వచ్చి డైరెక్టర్ గారితో మాట్లాడి సరే ఇలాగ అంటే ఓకే. కాకపోతే ఇంకోటి, మీరు 90s స్లాంగ్ అంటున్నారు, వీళ్ళు పిల్లలు, వీళ్ళు అప్పటికి ఇంకా పుట్టలేదు కూడా ఉన్నాం. మీకు 90s స్లాంగ్ కావాలంటే మేము చిన్నప్పుడు మేము ఆడే స్లాంగ్ ఇప్పుడు ఊర్లో కూడా లేదండి, అది మీకు కావాలంటే నేను చెప్తాను అని అంటే కొంచెం ఆ స్లాంగ్ పైన దానిపైన నాకు ఆ పట్టు ఉన్నదండి. ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో కానీ కొంచెం సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఆ యాసలో మాట్లాడుకుంటే అది ఒక ఫన్ ఉంటుందండి. ఆ సెటైర్లు కానీ అవన్నీ ఆ దీనిపైన అనమాట కొంచెం ఆ యాస పైన పట్టు ఉండి నేను కొన్ని డైలాగులు ఇస్తే చెప్పిన వెంటనే అనమాట వా బాగుంది, చాలా బాగుంది, అసలు ఇది కదా మనకు కావాల్సిందని చెప్పేసి వెంటనే ఆయన ఫస్ట్ నుంచి అసలు మామూలు సపోర్ట్ కాదు బుచ్చిబాబు గారు అసలు అంటే అప్పటి నుంచి కంటిన్యూ అయ్యానండి. అండ్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఆయనతో వర్క్ చేశారు కాబట్టి బుచ్చిబాబు గారి గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి ఇంత కామ్గా ఎలా ఉంటారు అసలు, ఇంత వినయంగా, ఇంత ఇన్నోసెంట్గా ఒక మనిషి నిజంగానే ఉంటాడా అని చాలా మందికి డౌట్. నేను ఆయన్ని అడుగుదాం అంటే సార్ మీరు నిజంగా ఇదేనా మీ క్యారెక్టర్ ఏంటి అనేది. సో చూసినప్పుడు అంటే నిజంగా ఫైర్ అయిన మూమెంట్స్, లేకపోతే యాంగ్రీగా సెట్స్లో చెయ్యాలి ఇది, లేకపోతే ప్యాకప్ అని గట్టిగా ఎక్కడైనా యాంగ్రీ మూమెంట్స్ ఏమన్నా మీరు ఎప్పుడైనా విట్నెస్ చేశారా బుచ్చి గారి దగ్గర నుంచి? ఆయన దగ్గర అసలు మనం ఒకవేళ అది చూద్దామని ఎంత ఆయన ఫాలో అయినా సరే అవి దొరకవండి. ఎందుకంటే ఆయన లైఫ్లో అవి ఎప్పుడు ఉండవు. ఆయన కోప్పడ్డం కానీ సెట్స్లో ఒక్కసారి కూడా ఈగో ఫీలింగ్ కానీ సెట్స్లో కూడా ఉందండి. అసలు అటువంటి ఇదే ఉండదు. ఒకవేళ ఆయన క్యారెక్టర్ ఎంతండి, ఆయన అలా ఉంటున్నారు అనేసి అంటే ఏదో కెమెరా ముందుకు వచ్చేటప్పుడు లేదు అలా కాదు. ఆయన ఆఫీసులో చూస్తుంటాం, సెట్స్లో చూస్తాం, ఎక్కడ చూసినా సరే ఆయన బిహేవియర్ అది చాలా మర్యాదగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, చాలా ఎవరైనా చిన్న తప్పులు చేస్తుంటారు కదా. కానీ ఆయన మనం చూస్తున్న ఆయన వర్క్కి అయితే మాత్రం చాలా డిఫరెంట్ అండి. ఓకే. ఆయన వర్క్ దగ్గర ఆయన పేపర్ పైన ఆయన్ని చూసామనుకోండి, ఆయన మామూలుగా డైరెక్ట్ చూసింది వేళ్ళు, ఆయనది పేపర్ పైన చూసాము అనేసి అంటే మాత్రం అసలు ఇది ఈయనేనా అనిపిస్తుంటుంది. చాలామంది మనం మూవీలు చూసామంటే చాలామంది డైరెక్టర్లు వాళ్ళ యాటిట్యూడు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది, మూవీలో కనిపిస్తుంటుంది. కొంతమంది డైరెక్టర్లు మనం అలా చెప్పుకోవచ్చు. ఆయన రియాలిటీ ఎలా ఉంటారో ఆ పొగరు, ఆ పవరు, అవన్నీ ఆయన బిహేవియర్లో ఉన్న ఆయన మూవీలో కనిపిస్తుంటాయి చాలామంది డైరెక్టర్లు. కానీ ఈయన ఏంటంటే బిల్కుల్ డిఫరెంట్ అండి, పూర్తిగా డిఫరెంట్. చాలా నెమ్మదిగా ఉంటారు. అసలు ఆయనేనా అన్నట్టు, ఆయనదేనా ఈ మూవీ అన్నట్టు ఉంటుంది. కానీ పేపర్ పైకి వెళ్ళేసరికి అనమాట మైండ్ తిరిగిపోద్దండి. అసలు ఆ స్క్రిప్ట్ చదివేసరికి ఒక సీన్ చూస్తున్న ఇది వస్తుంటుంది. అసలు స్టార్టింగ్లోనే అసలు ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఆ స్లాంగ్లో ట్రాన్స్లేట్ చేయడానికి అవి చూసేటప్పుడే అర్థమైంది, బాబోయ్ ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన అని చెప్పేసి. కానీ చాలా మర్యాదగా ఉంటారు, అందరితో సరదాగా ఉంటారు, ఏమండి ఏమండి అని పిలుస్తుంటారు, చాలా వినయం అండి. అంటే ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కూడా ఏమన్నా సెట్స్లో ఏమన్నా చిన్న అనేసి అంటే దాన్ని కోపము అనలేము కానండి, అది ఫైర్ అయిన మూమెంట్ డెడికేషన్ ద్వారా ఫైరు దాన్ని అనలేము. కాకపోతే ఏంటంటే ఆ వర్క్లో మరి రాంగ్ జరుగుతుంది అనేసి అంటే ఆ చెప్పే విధానంలో కొంచెం ఎలా చెప్తారు, ఒరే చెయ్యండి రా, చెప్పింది ఏనండ్రా అంతే, అంతేగాని అరిసేయడం అయితే అలాంటివి అయితే నేనేం చెప్తున్నాను రా, నేను చెప్పింది చెయ్యండి రా చాలు తప్ప ఆయనలో కోపం అంటే మాత్రం ఎప్పుడు మనం. సో సూపర్ సార్. సో రామ్ చరణ్ గారు గురించి మాట్లాడితే సీరియస్గా స్టార్టింగ్ నుంచి ఆయన మీద ఆయన ఎంత మంచోడు, ఎంత బంగారం అందరికీ తెలుసు. బట్ ఆయన పేర్లు మర్చిపోవడం కానీ ఇవన్నీ ఆయనకున్న, అంటే చాలామంది చాలా హార్ట్ఫుల్గా కొంచెం కామెడీగా తీసుకుంటూ ఉంటారు. సో మీ పేరు కూడా ఏమన్నా మర్చిపోవడం కానీ
లేదండి, అట్లాంటిది ఏం లేదు. డైలీ కలుస్తుండే వాళ్ళం, పేర్లు మర్చిపోవడం ఏం లేదు. దగ్గర ఉంటుండే వాళ్ళం. ఒకవేళ ఆయనకి ఏమైనా కరెక్షన్ ఈవెంట్స్ అంటే కుర్మారావు గారు, లేకపోతే జస్ట్ సైక్ చేస్తే అంటే ఒక్కొక్కసారి ఒక రోజు పిలిచిన పేరు ఇంకో రోజు ఆయన ఐ కాంటాక్ట్లోనే ఉంటుండే వాళ్ళం కాబట్టి వెళ్ళిపోతుండగా అలాంటి పేర్లు మర్చిపోవడం అటువంటివి అయితే సెట్లో ఎప్పుడు ఏమీ జరగలేదండి. అవన్నీ కాకపోతే ఒకటి అప్పుడప్పుడు ఏంటంటే ఆయన ఉన్న దీనికి 1,00,000 మైండ్లో తిరుగుతుంటాయండి. చాలా టెన్షన్లు ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ అనమాట ఏదో ప్రమోషన్ చేస్తున్నారంటే అంటే మూవీ ఏంటి, ఆ డేట్కి వస్తుందా, లేకపోతే సెన్సార్ ఏమైంది, 1,00,000 ఉండొచ్చండి ఆయనకి. చాలా ఉంటాయి. మూవీ తాలూకా చాలా రెస్పాన్సిబిలిటీ ఆయన పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ మధ్యన ఏవేవో ఇష్యూస్ కూడా, ఈ టెన్షన్లన్నీ ఆయన మైండ్లో ఉండొచ్చు. ఆ ఫ్లోలో ఏదో అంటే అనొచ్చు, కానీ దాన్ని అనమాట ఏదో ఆయన నెగిటివ్గా మాట్లాడడం మాత్రం అది తప్పు. ఎందుకంటే అది ఎవరికైనా జరుగుతుంటుంది. అందరికీ అందరి పేర్లు గుర్తుండాలి. కాకపోతే ఏంటంటే ఆయన గుర్తులేదనేసి మనం అనలేం, కానీ గుర్తుంటుంది. కానీ ఏంటంటే ఆ టెన్షన్లో, ఆ బిజీలో కొంచెం ఇది అవుతుంది. సో మీకు రామ్ చరణ్ గారితో ఉన్న ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి? సినిమా మొత్తంలో మీరు చెప్పుకోదగ్గ ఒక మూమెంట్ ఏంటి? అలా చెప్పుకోవాలంటే ప్రతి మూమెంటు కూడా నాకు స్పెషలేనండి. ఆయనతో ఒక జర్నీ చేసింది. కానీ ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అలాగే స్లాంగ్ ప్రాక్టీస్ కోసం, డబ్బింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళగానే ఆయన రండి కూర్చోండి అనేసి అంటే కూర్చున్న తర్వాత ఏమేమి తీసుకున్నారా అనేసి ఏమి తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను, పర్లేదు ఇచ్చారు అనేసి అంటే లేదు వాటర్ కాదని మళ్ళీ వెంటనే బెల్లగొట్టి బాయ్ని పిలిపించి వాళ్ళకి ఏం కావాలో కనుక్కో, ఏం తీసుకుంటారు అనేసి అనమాట. కాఫీ తెచ్చి ఆయన అనమాట దగ్గరుండి అనమాట కాఫీ తాగించినంత వరకు ఆగి, కాఫీ తాగిన తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దాం అనేసి అంటే అంత కేరు. అంటే ఆయన ఉన్న హోదాకి అవన్నీ అవసరం లేదు. వెళ్ళామా, ఓకే, పలకరించారా, కూర్చున్నాం, వర్క్ అయిపోయింది, పంపించవచ్చు, లేకపోతే ఏమైనా తీసుకున్నామంటే సరే అయితే ఓకే అని కాదు. అలా కాదు, ఏం తీసుకున్నారు, లేదు, పిలిచి ఇప్పించి, అంటే అంత చాలా వినయం, చాలా మర్యాద సార్, చాలా మర్యాద చూసుకుంటారు. అసలు చాలా సింపుల్ వ్యక్తి అండి. ఇప్పుడు ఆ మాల్లో ఉంటారు, చెప్పులు లేకన్నా అలాగా ఆ సింపుల్ సిటీతో చెప్పులు లేకన్నా సెట్లు తిరిగిస్తుంటారు. అసలే రూరల్ బేస్డ్ స్టోరీ. ఆ రాళ్ళు, ఆ మేకులు ఏవైనా ఉండొచ్చు, మనకే భయం వేస్తుంటుంది. అటువంటి చెప్పులు లేకుండా తిరిగిస్తుంటారు. ఆయన చాలా సింపుల్గా ఉంటారు. చాలా చాలా మంచి మనస్తత్వం. అండ్ అండ్ మీరు స్లాంగ్ చెప్పారు కాబట్టి ఎక్కడైనా ఆయన అంటే ఈ పాయింట్లో కష్టపడ్డారు అంటే లైక్ ఇది నేర్చుకోవడానికి, లేకపోతే ఈ డైలాగ్ ఆయనకు బాగా కష్టమైంది అనుకున్న మూమెంట్ ఏమన్నా? ఒకటండి, ఆయనైతే ఈ స్లాంగ్ కోసం అయితే చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే అంత సింపుల్ థింగ్ ఏం కాదండి ఒక స్లాంగ్. అది కాక ఆయన బ్రతుకుతున్న ఆ లైఫ్ స్టైల్కి ఒక ఉత్తరాంధ్ర స్లాంగ్, ఒక విజయనగరం స్లాంగ్ అనమాట మాట్లాడాలి అనేసి అంటే అంత నార్మల్ విషయం కాదు. కానీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని రిపీట్ చేస్తూ మళ్ళీ చెప్పి అనమాట చాలా కష్టపడ్డారండి. ఎలా అనేసి అంటే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు, పెర్ఫెక్ట్గా రావాలి. ఈయనమాట నేర్చుకొని చెప్పారు అనే టైప్లో ఉండకూడదు, ఆ ఏరియా వ్యక్తే అలాగే అనిపించాలనే టైప్లో ఆయన చాలా హార్డ్ వర్కే చేశారండి. కష్టపడలేదు అనేసి అనలేము. అలా అనేసి అనమాట చాలా సింపుల్గా చెప్పేశారు అనేసి ఇది కాదు. కాకపోతే స్లాంగ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ మీరు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని ఆయనకు తెలుసా? చెప్పారా? ఏమన్నారు ఆయన రియాక్షన్ ఏంటి? అవునా అనేసి అనమాట చాలా హ్యాపీగా అది చేసుకున్నారు. ఓకే, సో హ్యాపీగా. అండ్ దివ్యేండు గారు అండ్ చాలా మంది పెద్ద కాస్ట్ ఉన్నారు. అవునండి, బొమ్మన్ ఇరానీ గారు చాలా మంది ఉన్నారు. అసలు అందరూ పెద్ద వాళ్ళందరూ అంటే ఎలా హ్యాండిల్ చేశారు సెట్స్ లో చూస్తున్నప్పుడు? కానీ స్టోరీ వైజ్ గా మీరు ఒక ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. అవునండి. సో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది ఏంటి? నా క్యారెక్టర్ అయితే ఉంటుందండి, త్రూ అవుట్ ఉంటుందా? ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే ఉంటుంది. ఒక విలేజ్ బేస్డ్ మూవీ కాబట్టి విలేజ్లో రామ్ చరణ్ గారి ఆ బ్యాచ్ మేము కూడా ఉంటాం, బాగానే ఉంటుంది. నెక్స్ట్ బొమ్మన్ ఇరానీ గారి వస్తే మంచి టాలెంటెడ్ పర్సన్ అండి,
ఓకే. మంచి పెర్ఫార్మ్. నెక్స్ట్ ఏంటంటే ఆయన యాటిట్యూడ్ ఒక చైల్డ్ టైప్లోని ఈ ఇప్పుడు విసుక్కోవడం, చిరాకు పడడం, ఏదైనా ఎక్కువ టేకులు అవుతున్నాయి, లేకపోతే ఇంకేదైనా పక్కన ఉన్న వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు, ఆయనతో కాంబినేషన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అంటే అనమాట చిరాకు. అలాగేం లేదు, పర్లేదు 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 అంటుండేవారు. ఏదైనా ఆయన ఒకసారి చెప్పి ఇప్పుడు సింగిల్ టేకేనండి మ్యాక్సిమం చేస్తుండేవారు ఆయన. ఒక మన లాంగ్వేజ్ రాకపోయినా సరే, తెలుగు రాకపోయినా సరే, కానీ ఆ ఫేస్లో మనకు కావాల్సిన ఎమోషను అది మాత్రం చాలా చక్కగా పండించేవారు. 1-2 టేకుల్లోనే ఆయన దోక అయిపోయింది. టేక్ ఓకే అనేసరికి అనమాట వెంటనే చిన్నపిల్లలు చూడండి లేచి గెలితేస్తారా, మనం కాకపోతే ఇంకెవరు, మనం ఆర్టిస్ట్ అనే టైప్లోనే. అరే హమ్ అయితే और कौन कर सकता यार, हम ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేసి అనమాట. ఆయన చాలా చిన్నపిల్లల టైప్లో చాలా సరదాగా ఉండేవారండి. ఓకే. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ శ్రీలంక పోర్షన్స్, శ్రీలంకలో షూట్ అయ్యేటప్పుడు ఆయన చాలా కష్టపడ్డారు. అంటే కొంచెం ఫారెస్ట్ అటువంటి ఆ ఏరియాలో అసలు నార్మల్ థింగ్ కాదు, కొంచెం వర్షం వచ్చే టైప్లో ఉంటుండేది, కొంచెం బురదలాగా ఉండేది. అయినా సరే వాటిల్లో కష్టపడుతూ చాలా కమిట్మెంట్తో చేశారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ స్టోరీకి కమిట్ అయిపోయారండి, ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయారు. మెయిన్ ఆ స్టోరీ ఇన్న తర్వాత ఎవరైనా చిన్న టేక్ టీజీకి తీసుకోరు, నార్మల్గా తీసుకోరు. లేదు ఇది మంచి డెప్త్ ఉన్న స్టోరీ, దీనికి మనం ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టి చేయాలనే టైప్లో ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా అలా చేసిందేనండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతుంది ఏంటంటే అంతేం ఉండదు అనే పాయింట్లో కూడా చాలామంది అనుకుంటున్నారు. స్టోరీ వైజ్గా చూస్తే కొంతమంది కొన్నిసార్లు లీక్ అయింది స్టోరీ కూడా, కొంచెం లైట్గా వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో లీక్ చేసుకున్నట్టు ఏవో వార్తలు వచ్చాయి. సో పెద్ద మీద మాకు అంత అంచనాలు లేవని నార్మల్గా కొంతమంది ఏవో ఫ్యాన్ వార్ల కోసం ఇవి చేస్తున్నారు. సో ఈ స్టోరీ వైజ్గా అసలు మీకు తెలుసు కాబట్టి, ఈ కథ తెలుసు, కథకున్న వాల్యూ తెలుసు కాబట్టి ప్రజాముఖంగా ఈ యొక్క స్టోరీ ఎంతవరకు ప్రతి ఒక్క ఆడియన్స్కి చేరబోతుందంటే ఏం చెప్తారు? ఇది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలనేసి అంటే సోషల్ మీడియాలో స్టోరీ తెలుసు అది ఒలింపిక్స్ వాళ్ళు తెలుసు అని చెప్పారే కానీ స్టోరీ ఎవరు చెప్పలేదు. అవును, ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు హైప్ చేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి తెలుసు అనేసి మాకు ఒక కాంట్రవర్సీ బయటకు వదిలి వాళ్ళ పైన అనమాట నలుగురు మాట్లాడే విధంగా అనమాట వాళ్ళు క్రియేట్ చేసుకుని ఏదో హైప్ అవ్వాలనేసి చేసినవే తప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ అలా మాట్లాడరు. ఒకవేళ ఆయనకి నిజంగానే స్టోరీ తెలిస్తే ఆయన కామ్ అయిపోతారు. ఇటువంటి స్టోరీ గురించి బయట మాట్లాడకూడదనే రెస్పాన్సిబిలిటీ ఆయనలో వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఏమీ తెలియకుండా మాట్లాడిన ఒక చిల్లర, ఆ రకంగా కొందరు వాళ్ళు ఇచ్చేసుకోవడానికి అవి చేసిన చిల్లర పనే తప్ప అలా ఏం కాదు. స్టోరీ విషయానికి వస్తే ఇది ప్రతి ఒక్క తెలుగు వాళ్ళగా మనమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన స్టోరీ అండి. ఇది ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ప్రతి ఒక్కరికి పిల్లల కానించి పిల్లల్ని అయితే కంపల్సరీ మూవీకి తీసుకెళ్ళాలండి, కన్ఫామ్గా పిల్లలకు చూపించవలసిన మూవీ. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిజినెస్లో లాస్ అవ్వచ్చు, వాళ్ళ ప్రొఫెషన్లో అనమాట వాళ్ళు దెబ్బలు తినొచ్చు, వాళ్ళకనమాట సిచ్యువేషన్ రావచ్చు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంతా అయిపోయిందనేసి అనమాట సూసైడ్ సైడ్ వెళ్ళిపోవడమో ఇంకోటో చాలా జరుగుతుంటాయి. కానీ అలా కాకుండా అనమాట లేదు, పెద్దగాడి చేసి చూపించిన తర్వాత అనమాట మనం ఎందుకు చెయ్యలేమనే ఒక ఇన్స్పిరేషన్ అయితే మాత్రం ఈ మూవీ నుంచి వస్తుంది. అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరూ అందరూ ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కూడా ఓన్ చేసుకుంటారండి. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో పెద్ద క్యారెక్టర్, ఆ పెద్ద క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారండి. ఇది మావాడు, ఇది మనోడు అనే ఒక ఓన్ చేసుకునే క్యారెక్టర్ అండి. అంటే అంత దీనిగా ఉంటుంది. అంటే ఒక క్రికెట్ ఆడాడు అనేసి అంటే వాళ్ళు ఆడినట్లే ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంటారు. వాడు బాధపడ్డాడంటే వీళ్ళు ఏడ్చేస్తాం, ఆడియన్స్ ఏడ్ చేస్తారు. అంత దీనికి ఓన్ చేసుకుంటామండి ఆ క్యారెక్టర్ని. స్టోరీ పరంగా అయితే మాత్రం చాలా డెప్త్ ఉన్న స్టోరీ. అది అలా అసలు అటువంటి ఎంత ఎమోషన్ ఉన్న స్టోరీని ఇంత పెద్ద స్టార్ యాక్టర్తో ఆయన బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళడం. ఎందుకంటే ఒక హీరోకి
ఒక ప్రొఫైల్ ఉంటుంది, ఆయన్ని ఆ హీరోయిజంలోనే చూపిస్తూ ఉండాలి. నెక్స్ట్ స్టోరీలో ఒక ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ని ఈ హీరోయిజాన్ని బ్యాలెన్స్ చేస్తూ అది పట్టాలెక్కించడం అంత చక్కగా తీసుకెళ్ళడం మాత్రం డైరెక్టర్ గారికి మాత్రం సలాం కొట్టాలి, అసలు సెల్యూట్ కొట్టాలి ఆయనకైతే మాత్రం. చాలా చక్కగా ఇచ్చేశారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా అంతే కష్టపడ్డారండి. అయినా దీనికోసం ఏంటంటే ఒకటి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవునాయండి, బాడీని చేంజ్ చేయడం, క్రికెటర్గా ఒక లుక్, మళ్ళీ నెక్స్ట్ కుస్తీ అన్న కుస్తీకి వచ్చేసరికి అనమాట బాడీ డబల్ చేయడం, నెక్స్ట్ అయ్యేసరికి ఇంకోటి అలా అనమాట బాడీని. మళ్ళీ అది కూడా ఏంటంటే ఒకటి డూప్ చేసి వచ్చు, లేదు మొత్తం అంతా ఒరిజినల్గానే ఉండాలి, మనం ఒరిజినల్గా ఉంటేనే మన ఆడియన్స్ కూడా ఒరిజినల్గా చూస్తారు, లేదు మనం ఫేక్ చేసాము అనేసి అంటే వాళ్ళు కూడా ఫేక్ రిజల్టే ఇస్తారు. అటువంటిప్పుడు అనమాట లేదు, ఇంత మంచి స్టోరీ దొరికేటప్పుడు అనమాట దీనికి ఎంత టైం పట్టినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఎంతైనా నేను కష్టపడతాను, కానీ ఒరిజినాలిటీ ఇవ్వాలి. ఆ రూరల్లో ఆ పెద్దగాడు ఎలా ఉంటాడో అలా నేను మారుతాను, అలాగే నేను బ్రతుకుతాను ఈ మూవీ అయినంత వరకు, రియాలిటీలో కూడా అలా ఉంటానని చెప్పేసి ఆయన చేంజ్ చేసుకొని బాడీ పరంగా కష్టపడ్డారు, స్లాంగ్ పరంగా కష్టపడ్డారు. ఆ ఎమోషన్ తాలూకు పెర్ఫార్మెన్స్ అయితే అది చూస్తండి అసలు రంగస్థలాన్ని బీట్ చేస్తుందండి. సీరియస్గా చాలా సీరియస్గా. ఎందుకనేసి అంటే ఆయన ఎమోషన్ ఈ మూవీ ఒక లెవెల్లో ఉంటుందండి. ఆఫ్టర్ పెద్ద రిలీజ్ తర్వాత ఆయన చెప్పారు అసలు ఇంతవరకు నేను చేసిన మూవీల్లో బెస్ట్ ఉంటుంది. అది నార్మల్గా చెప్తుంటారు ప్రతి ఒక్కరూ, చూశారు కాబట్టి చెప్పాలి. మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఈ మూవీ బాగుంటుంది, అన్నింటి మీద ఇది బాగుంటుంది, అది అనేసి అనమాట చెప్తుంటారు. అంటే ఆయన మాటలు నిజం అనేసి అనమాట. మేము ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే మేము చూసాం కనుక అంత డెప్త్ ఉంది ఆ స్టోరీలో. అంతే ట్రోల్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ, లేకపోతే ఈ సినిమా ఇలాగే ఉంటుంది అని ఏవో అపోహలు పెట్టుకున్న వాళ్ళందరికీ యాజ్ అ ఆర్టిస్ట్గా కాకపోయినా యాజ్ అ కామన్ ఆడియన్గా వాళ్ళకి ఏం చెప్తాం? మీరందరికీ ఒకటే చెప్తాను, రెడీగా ఉండండి. మీరే మళ్ళీ పాజిటివ్ టాక్ చెప్పడానికి 4th రిలీజ్ తర్వాత మళ్ళీ ఏ నోట్లతో అయితే మీరు విన్నారో అవే నోట్లతో అనమాట ఇది మా మూవీ, మా తెలుగు మూవీ అనేసి అనమాట వాళ్ళే మళ్ళీ చెప్తారు. అది మాత్రం సత్యం. మళ్ళా ఆ రకంగా మళ్ళీ వాళ్ళు వ్యూస్ పొందుతారు. ఇలా చెప్పి వాళ్ళు వ్యూస్ పొందుంటారు వాళ్ళ ఛానల్లో. మళ్ళీ ఆ టాక్ను కూడా మళ్ళీ వాళ్ళే చెప్పి మళ్ళీ ఆ రకంగా కూడా వాళ్ళే లబ్ధి పొందుతారు. ఇది అందరి మూవీ, ఇది ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అని కాకుండా అనమాట తెలుగు ఆడియన్స్గా ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పుకునే సినిమా అండి ఇది. అండ్ ఇంకోటి సార్, జగపతి బాబు గారు కానీ చెప్పినప్పుడు కానీ, అండ్ దాంతోపాటు మన రత్నవేలు గారు కూడా, అండ్ దివ్యాండు శర్మ గారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నారు. రత్నవేలు గారు ఏమో హనుమాన్ రిఫరెన్స్ అంటున్నారు. జగపతి బాబు గారు ఏమో నాకు అసలు కొడుకే కాదు రామ్ చరణ్, మా ఇద్దరికే సంబంధం లేదంటున్నారు. వాట్ ఈస్ దిస్ లీగ్స్ ఆఫ్ పెద్ద? అసలు మాకేం అర్థం కావట్లేదు. అంతా మూవీకి ముందే అర్థమైపోతే, రిలీజ్కి ముందే అర్థమైపోతే ఏముంది. కాకపోతే ఒకటి వాళ్ళు ఏమన్నారు అనేది కాదు కానీ మనమే చూసాం. ర్యాండీ గారు హనుమాన్ రిఫరెన్స్ అనేసి అనమాట ఆయన చెప్పక్కర్లేదు, మనం చూసాం. ఆ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ గద పట్టుకొని అనమాట హనుమంతుడిని చూసినట్లే ఉంది. అది హనుమంతుడి రిఫరెన్స్ అనుకో అది నిజమే. అది ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ హనుమంతుడి పెద్ద పేల్వాన్ హనుమంతుడిలాగే కనిపిస్తున్నాడు. రెండోది ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసి అంటే లవ్ స్టోరీ ట్రయాంగిల్ అదే కాదు. కాకపోతే ఒకటి లవ్ స్టోరీ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం, చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే సత్య హీరో మధ్యన అనమాట కాంబినేషన్ అవనియండి. నెక్స్ట్ అనమాట హీరోయిన్ మధ్యన ఉన్న వాళ్ళ లవ్ ట్రాక్ ఇదంతా చాలా చక్కగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. అది మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ జగపతి బాబు గారు ఒక దగ్గరికి వస్తే, జగపతి బాబు గారిది ఒక ఇంపార్టెంట్ రోల్ అండి, మెయిన్ రోలు. హీరోతో చాలా సంబంధం ఉన్న క్యారెక్టర్. ఇద్దరు చాలా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. సెటైర్లు వేసుకోవడం, ఇలా ఒరేగిరి అని పిలుచుకోవడం, ఇలా చాలా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన కూడా. అది ఆ కాంబినేషన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ జగపతి బాబు గారి వర్క్ విషయానికి వస్తే, నేను చూసినంత వరకు ఆయన అంత ఎమోషన్ క్యారెక్టర్ కూడా చాలా మట్టుగా సింగిల్ టేక్ మీద వెళ్ళిపోయిందండి. ఆయన
ఎక్కువ టేకులు తీసుకోలేదు. ఎవరిని గుర్తుపట్టలేకపోయాం మేము అసలు. ఆ లుక్ చూసారా, ఆ లుక్ అసలు ఎవరు కూడా, మేము స్టేటస్లు పెడితే మా కామెంట్లు పెట్టి ఎవరు ఈ అప్పల సూర్య అనేసి, ఎవరు నిజం. మళ్ళా జగపతి బాబు గారు అనేసి అంటే అప్పుడు మళ్ళా పేరు చూసాను, కింద జగపతి బాబు గారు అన్న అవునా అనేసి మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అప్పుడు నిజమే జగపతి బాబు గారు లాగే ఉన్నారు అనేసి అలా. అంటే అది డైరెక్టర్ గారు ఆ లుక్ సెట్ చేసుకోవడం యాజ్ ఇట్ ఈజ్, దాన్ని ఆయన ఊహించింది దీనికి మించి అనమాట. మళ్ళీ ఆయన ఆ పాత్రలో సెట్ అవ్వడం, ఆ లుక్కు ఇది అయితే, ఆ లుక్కు ఎలా అయితే పోల్చుకోలేని విధంగా ఉన్నదో, ఆయన నెక్స్ట్ డబ్బింగ్కి వచ్చేసరికి ఎంత హార్డ్ వర్క్ చేశారంటే జగపతి బాబు గారు, నా లుక్ ఎలాగైతే గుర్తుపట్టలేకపోతున్నారు, నా వాయిస్ని కూడా గుర్తుపట్టకూడదు. అవును, డిఫరెంట్ వాయిస్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ అప్పలసూరు వాయిస్ రావాలి తప్ప జగపతి బాబు గారి వాయిస్ రాకూడదు అని చెప్పేసి వాయిస్ చేంజ్ చేసుకుని స్లాంగ్ని పట్టుకొని, ఆ స్లాంగ్ని పట్టుకొని వాయిస్ చేంజ్ చేసుకొని ఎమోషన్ క్యారీ చేస్తూ ఆయన పడ్డ కష్టం అయితే అంతా ఇంత కాదండి. డబ్బింగ్లో మాత్రం చాలా కష్టపడ్డారు, చాలా టేకులు తీసుకున్నారు. ఆయన చెప్తుంటే ఈ నరాలు బయటకు వచ్చేసివ్వండి, నరాలు బయటకు వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి లాక్కొని అనమాట అలాగ వైబ్రేషన్ వచ్చేస్తుండేది. అలా పక్క నుండి చూసి అనమాట టెన్షన్ లాగా ఉండేది. ఏమా ఏంటబ్బా ఇంత. యాక్చువల్లీ ఏంటంటే ఆయన అంత సీరియస్గా తీసుకోకపోతే ఏం లేదు, స్లాంగ్ని పట్టుకొని చెప్పిన మోడలేషన్లో చెప్పుకెళ్ళిపోతే 2 డేస్లో అయిపోతుంది, 2 డేస్లో అయిపోతుంది. కానీ కనీసం ఒక 15 days డబ్బింగ్ అయింది. ఒక 2 డైలాగులు రోజు మార్నింగ్ వచ్చేవారండి. మొత్తం ఆయన తాలూకా డైటు, వాటరు, జ్యూసు ఏవే ఉండే మొత్తం ఒక బ్యాగ్తో పట్టుకొని వచ్చేవారు. రోజు మొత్తం చెప్పేవారు. రోజు మొత్తంలో ఒక 2 డైలాగులు 3 డైలాగులు అవుతుండేవి అంతే. ఒక సీను కూడా కంప్లీట్ అయ్యేది కాదు, ఒక 2-3 డైలాగులు అయ్యేవి. కానీ ఆయన్ని చూస్తే ఎంత లాక్ ఆ ముసలాయన. నెక్స్ట్ ఒక్కొక్క సీన్లో కొంచెం బెండ్ అయ్యి చెప్దాం, కూర్చుంటే ఆ ఫీల్ రావట్లేదని చెప్పేసి కెమెరాని మైక్ని బెండ్ చేసి ఆ మైక్ దగ్గరికి బెండ్ అయ్యి ప్రతి వర్డ్ బెండ్ అవడం. అప్పలసూరి బెండ్ అవుతాడు అనమాట, మీరు లీక్ ఇచ్చారు. అప్పలసూరి క్యారెక్టర్లో బెండ్ అవుతారు అవరు, కానీ డబ్బింగ్లో మాత్రం చాలా బెండ్ అయ్యి చాలా బెండ్ అయ్యి చెప్పి 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 అది ఇచ్చేసి అనమాట. అస్సలు ఆయన కష్టం. యాక్చువల్లీ ఏంటంటే చెప్పాలండి, వాళ్ళ గురించి అంతా చెప్పుకోరు ఎవరు వాళ్ళ గురించి, కానీ దగ్గరుండి చూసాం కాబట్టి ఆ కష్టం మీకే తెలుసు, ఆడియన్స్కి తెలియాలి, బయటికి తెలియాలి. అసలు ఆయన పడిన కష్టంకి అయితే అసలు చేతులెత్తి దండం. అండ్ ఇంకోటి మాకు తెలిసిన విషయం, పెద్ద సెట్స్లో కూడా రామ్ చరణ్ గారు మీతో భోజనం చేయడం కానీ అందరితో కలిసి తినేవారని కూడా విన్నాము. అది ఎంతవరకు నిజం? లేదండి, అంటే మేము హీరో గారితో అయితే మేము ఎప్పుడు భోజనం చేసింది అయితే లేదు. కాకపోతే డైరెక్టర్ గారు, డిఓపి గారు వీళ్ళంతా కలిసి అనమాట అక్కడే సెట్లోనే తింటుండేవారు, మా కళ్ళ ముందే జరుగుతుండేది. కానీ మరి మేము వెళ్ళి వాళ్ళతో కూర్చొని తినాల్సి అంటే అంతేం కాదు. కాకపోతే నలుగురితో అక్కడే ఉండేవారు, అక్కడ సెట్లోనే కూర్చొని. డైట్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకున్నారా? అంటే పక్క ఈ స్లాంగ్తో పాటు రామ్ చరణ్ గారి డైట్ విషయంలో కూడా. డైట్ విషయంలో మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆయన ఏం డైట్ తీసుకుంటారండి, మాల్లో ఉండేవారు, వెజిటేబుల్ వెజ్ తినాలి అలా అనేసి అనమాట. ఏం కొంచెం ఎక్కువ తిన్నా అక్కడ కుస్తీ పట్లు పట్టాలి. ఆ లైట్గా ఏమో తీసుకుండేవారు, ఏమో జ్యూస్ లాంటివి తీసుకునేవారు. ఒకవేళ తినేసి వచ్చి మళ్ళీ కుస్తీ పట్లు పట్టాలంటే మళ్ళీ కష్టం అయిపోద్ది. ఏంటి కానీ ఆ వెజిటేబుల్తో ఆ బాడీని అంత గ్రోత్ చేయడం ఇదాన్ని అంటే ఆయన కమిట్మెంట్కి ఆయన హార్డ్. షూట్స్లో ఏమన్నా ఇంప్రవైజేషన్స్ ఇచ్చేవారు రామ్ చరణ్ గారు? షూట్స్లో, పెద్ద షూట్స్లో రామ్ చరణ్ గారు ఏమైనా ఇంప్రవైజేషన్స్ కానీ ఇలా చెయ్యండి అంటూ ఆయన సైడ్ నుంచి ఆయన ఏమన్నా చెప్పడం? ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పడం అంటూ ఏం ఉండేది కాదండి. ఆయన అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన రాసిన స్క్రిప్ట్కి అనమాట ఆయన సరెండర్ అయిపోయారండి. సరెండర్ అయిపోయి ఏం చెప్తే నా నుంచి నువ్వు ఏం కోరుకుంటే అది తీసుకో అనేసి అనమాట మొత్తం సమర్పించారనమాట డైరెక్టర్ గారికి. అయితే ఆయన నేను చూస్తుండే వాళ్ళం కదా, ఏం చెప్తుంది. కానీ డైరెక్టర్ గారిలో కూడాను ఒక టాలెంట్ ఉందండి. అంటే అవతల వ్యక్తి నుంచి లాక్కునే టాలెంట్. ఆయన కావాల్సింది చాలా స్వీట్గా, చాలా కూల్గా తీసుకునేవాళ్ళు. సార్ అది చాలా బాగుంది, దీన్ని అనమాట మనం కొంచెం ఇలా చేద్దాం, ఇలా అనేసి అనమాట లాక్కుంటారు. చిన్నపిల్లలు వాళ్ళకి అంత అర్థం కాకుండా సరే అరే నువ్వు చాలా బాగా చేసావు, ఇప్పుడు ఒక్కసారి ఇలా చెయ్యు అలా చెయ్యి అనేసి ఆయన చేసి చూపించి అలా చేసి అనమాట. ఆయన ఆ ఆర్టిస్ట్ నుంచి ఆయనకి ఏం కావాలో ఆయన చాలా చక్కగా తీసుకుంటారు, ఖచ్చితంగా చాలా కూల్గా. మళ్ళీ
అండ్ రామ్ చరణ్ గారితో మీరు ఆల్మోస్ట్ మొత్తం త్రూ అవుట్ సినిమా ఉన్నారు యాజ్ అ బ్యాచ్ కాబట్టి అవునండి. సినిమా వైజ్గా కాకుండా స్లాంగ్ వైజ్గా మీరు ట్యూటర్ కూడా కాబట్టి ఆయనతో ఈ స్లాంగ్ వైజ్గా జరిగిన ఏమన్నా ఈ కన్వర్సేషన్స్లో ఏమన్నా మీరు మాట్లాడుకోవడంలో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? మీరు షూటింగ్ వైజ్గా చెప్పారు బట్ స్లాంగ్ వైజ్గా స్లాంగ్ వైజ్గా ఏముందండి, మీరు నేర్పిస్తున్నప్పుడు ప్రతి డైలాగ్ కూడా ముందు స్లాంగ్లో వినేసరికి అదొక ఫన్ లాగా ఉండేది. దాన్ని ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం. స్టార్టింగ్ రోజు వెళ్ళేటప్పుడు ఆ ఓటే పని చేయనాకి అది ఫస్ట్ స్టార్టింగ్ షూట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అదే ఫస్ట్. మీరు రామ్ చరణ్ గారు చెప్పిన ఫస్ట్ డైలాగ్ ఏంటి సార్? ఇదే డైలాగ్ సార్, ఇదే డైలాగ్. ఒకటే పని చేయడానికి అదే ఆ డైలాగ్తోనే మూవీ స్టార్ట్ అయ్యింది. ఆ డైలాగ్నే ఫస్ట్ గ్లిమ్స్లో కూడా ఇచ్చేశారు. మేము వెళ్ళి చెప్పడం కూడా అదే ఫస్ట్ డైలాగ్. ఓకే, దాంతోనే స్టార్ట్ అయ్యింది. మీ లాస్ట్ డైలాగ్ రామ్ చరణ్ గారికి మీరు లాస్ట్ డైలాగ్ అంటే అది రేపు స్క్రీన్ మీద మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే మీరు చెప్పిన రామ్ చరణ్ గారికి మీరు స్లాంగ్ లో కన్వర్ట్ చేశారు కదా, మీకు థియేటర్లో ఆ సినిమా మొత్తం మీరు అవును చూసే ఉంటారు. సో సినిమా మొత్తంలో ఆ డైలాగ్ ఇక్కడ పడుతుంది అండ్ ఆ సీను బ్లాస్ట్ అయిపోద్ది అన్న సీక్వెన్స్ అన్న డైలాగ్ చూడండి. ఒక్కొక్క డైలాగ్ ఎలా ఉంటుందంటే బ్లాస్ట్ అయ్యి గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి, మనసుని కదిలించే డైలాగులు కూడా ఉన్నాయి. అంటే ఒక్కటి ఇది అనేసి ఇంకో డైలాగ్ అని నేను తగ్గించలేను, కానీ చాలా డైలాగులు అటువంటి ఉన్నాయి. చాలా ప్రతి సీన్లో కూడా ఒక్కొక్క అంటే మంచి డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయండి. అసలు ఆ రాసుకోవడమే మంచి డెప్త్ ఉన్నవి. మీరు అంతా సింపుల్గా మనకి విని సింపుల్ అయిపోయింది, కానీ అది చిన్న మాట కాదండి. అది ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలనేది, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలనేసి అంటే అది చాలా డెప్త్తో కూడిన వర్డ్ అండి అది. అటువంటివే చాలా మూవీలో ఉన్నాయి. అంతెందుకు మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, పోరాడాను సారు అనేసి అంటే అది ఎవరు పోరాడతాడు? ఒక సైనికుడు పోరాడతాడు. అంత పెద్ద ఈ మ్యాటర్ దాంట్లో నాను పెద్ది సారు అంటే ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఒక దీని నుంచి ఒకటి ఉంటాయండి. చాలా మంచి ఎంజాయ్ చేస్తాము. కానీ ఆ పెద్దిలో ఇన్వాల్వ్ అయిపోయి అనమాట, ఒక మనసు భారం అయిపోయి అనమాట బయటకు వస్తాము. అది అసలు పెద్దిని అంత త్వరగా మర్చిపోలేము. పెద్ది ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతారు. నెక్స్ట్ రామ్ చరణ్ గారికి అయితే జీవితాంతం గుర్తుంటాడు. ఎప్పుడు చెప్పుకున్నా సరే ఆ మూవీని మాత్రం కంపల్సరీగా నా బెస్ట్ మూవీ అనేసి అనమాట. ఇప్పటికీ చెప్తున్నారు. ఆఫ్టర్ పెద్ది కూడా అదే మాట చెప్తారు ఆయన. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అసలు చాలా మాట్లాడాం మనం పెద్ది గురించి. అండ్ సినిమా వచ్చేదాకా మీరు ఏం లీక్ చేయాలి తలుచుకోవట్లేదు మాకు అర్థమైంది. బట్ మేము చాలా వినాలనుకుంటున్నాం, సినిమా గురించి చూడాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సార్, అంతకు మించి మేమేం చెప్పలేము. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ June 4th సినిమా బ్లాస్ట్ అయి ఒక్కసారి కొట్టేయాలి గట్టిగా. అండ్ మీకు బాగా మీకు బాగా ఫేవరెట్ అయిన డైలాగ్తో ఈ యొక్క ఇంటర్వ్యూని కంప్లీట్ చేద్దాం. ఓకే, ఆ ఫస్ట్ గ్లిమ్స్ డైలాగ్ కాకుండా ట్రైలర్ పైడప్ప మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మనగోడెవడుంటే రమ్మను.